అండి. హాయ్ ఆల్ ఆఫ్ యూ అందరూ. అందరూ గూడా చాలా బాగున్నారా? సో, నేను మీ శ్రీకాంత్ అండి. ఇప్పుడు కూడా సరికొత్త వీడియోతోనే వచ్చాను. టుడే వీడియో ఏంటి అంటే, సో, ₹200 వేస్తే న్యూడ్ కాల్ చేస్తాను. అమౌంట్ వేస్తేనే పిక్స్ పెడతాను, న్యూడ్ పిక్స్ పెడతాను అని చెప్పేసి తెలుగు అమ్మాయిలు, హిందీ అమ్మాయిలు ఇలా వీడియో కాల్ సర్వీస్ అనేది స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఎప్పటినుంచో ఉంది ఇది. బట్ ఒక్కసారి ఆ అమ్మాయిలు ఆ వీడియో కాల్‌లో చేస్తున్నారు గదా! వీడియో కాల్ చేసేటప్పుడేమో మీట్‌లో పెడతారంట. తర్వాత ఫేస్ చూపించరంట. నేను బాయ్స్ అందరికి చెప్పేదేంటంటే, ఇలా వాళ్ళ ఫేస్ చూపించకుండా, వాళ్ళ వాయిస్ మీకు వినపడకోకుండా ఉన్నప్పుడు మీరెందుకు అమౌంట్ వేసి వీడియో కాల్ సర్వీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఇది చాలా రాంగ్ గదా! మీకు అంతగా ఫీలింగ్స్ వస్తే మోస్టర్బేషన్ చేసుకోండి. ఆ! టూ టూ వీక్లీ 3 టైమ్స్, 4 టైమ్స్ 3 టైమ్స్ చేసుకోండి. మోస్టర్బేషన్ చేసుకోండి. లేదా మీకు అంతగా ఫీలింగ్స్ వస్తే కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, మీ టైమ్ సెన్స్‌ని వేరే దాని మీద స్టడీస్ పెట్టండి. అంటే ఐ మీన్ బుక్స్ చదవడం కానీ, ఏదైనా వర్క్ చేయడం కానీ, లేకపోతే ఎక్కడికి ట్రావెల్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా ఒక సోషల్ సర్వీస్ చేయడం కానీ, ఇటువంటి వాటి మీద ఫోకస్ పెట్టండి. అప్పుడు మీ ఫీలింగ్స్‌ని మీరే కంట్రోల్ చేసుకోగలుగుతారు. బట్ మరీ కూడా హెవీగా ఉన్నాయి. ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి. మేము కంట్రోల్ చేసుకోలేము అటువంటప్పుడు ఏదైనా ఒక ప్రో స్టోర్ దగ్గరికి వెళ్ళండి. అంతే గదా! ఒక 1000 2000 ఇస్తే హ్యాపీగా మీకు మైండ్ రిలీఫ్ అయితుంది. మెంటల్లీ, ఫిజికల్లీ మీరు స్ట్రాంగ్ అయిపోతారు గదా! రిలీఫ్‌గా అవుతారు గదా! అలా చేసుకోండి. అంతేగాని వీళ్ళని మాత్రం నమ్మద్దండి. నేను ఇప్పుడు గర్ల్స్‌కి చెప్పే మాట ఏంటంటే, అమ్మా మీరు డబ్బుల కోసమో, లేకపోతే మీ ఫీలింగ్స్‌ని మీ బాడీని అందరికి చూపించడానికి కోసము ఇలా వీడియో కాల్ సర్వీస్ అనేది స్టార్ట్ చేశారేమో. ఒక్కసారమ్మా బాత్రూమ్‌లోకి వెళ్ళేసి బ్రాలు అన్నీ రిమూవ్ చేసేటప్పుడు, నీ ఒక్కసారి బాత్రూమ్‌లో ఉన్న మీ నాన్న బనీన్‌లు చూడండమ్మా. మీ నాన్న బనీన్‌లు ఎన్ని బొక్కలుంటాయమ్మా. అంటే అతను వేసుకోవడానికి బనీన్‌లు అంటే కొంచెం బట్టలు అతను మంచి బట్టలు కూడా వేసుకున్నా, వేసుకోకపోయినా చినిగిపోయిన బనీన్‌లు వేసుకొని, అతను చినిగిపోయిన బనీన్‌లు వేసుకొని, అతను అంత కష్టపడి ఒళ్ళు వంచి ఎండకు, వానకు అంత కష్టపడి సరైన బట్టలు వేసుకోకుండా, చినిగిపోయిన బనీన్‌లు, షార్ట్‌లు, ప్యాంట్లు వేసుకొని మీ నాన్న కష్టపడి డబ్బులు సంపాదిస్తే, ఆ డబ్బులతోని నువ్వు ఈ బ్రాలు కొనుక్కొని వేసుకొని, టాప్స్ అంట, లెగ్గింగ్స్ అంట వేసుకొని, నువ్వు ఆహ్, వీడియో కాల్ చేస్తాను, నా బాడీని న్యూడ్ షో చూపిస్తాను అని చెప్పేసి నువ్వు ఇలా చేస్తున్నావే, అంటే ఒక్కసారి మీ నాన్న కష్టాన్ని చూసుకొని, మీ అమ్మ గాని, మీ నాన్న గాని కష్టాన్ని చూసుకొని, ఆ తర్వాత నువ్వు వీడియో కాలు, నీ బూబ్స్ చూపించడము, మీ యొక్క అందాలు, చందాలు, మీ యొక్క బాడీని అందరికి అప్పుడు చూపెట్టండమ్మా. ఇంకొకరికి ఎప్పుడైనా నీ బాడీని నీ చెస్ట్‌ని నిన్ను నువ్వు చూపించుకోవాలన్నప్పుడు, ఒక్కసారి మీ పేరెంట్స్ పడ్డ కష్టాలు, వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు వేసుకున్న ఫుడ్డు, వాళ్ళు డబ్బులు ఎలా సంపాదించారు, ఏ విధంగా సంపాదించారు, ఎంత కష్టంతో సంపాదించారనేది కూడా ఒక్కసారి చూసుకోండమ్మా. ఇదొక్కసారి చూసుకొని, మళ్ళీ మీరు మీరు అప్పుడు కూడా మీకు వీడియో కాల్ చేయాలి, మా బాడీని అందరికి చూపించాలి అనే ఉద్దేశం మీలో ఉంటే, ఓకే అమ్మా. మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరాడ. మీరు న్యూడ్ షోలు చేసుకోండి. తర్వాత డైరెక్ట్‌గా కూడా ఒకేసారి ఒక 5 మందితో సెక్స్ కూడా చేసుకోండమ్మా. తప్పులేదమ్మా. మీ ఆడజాతి అందరికీ ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు. నీ ఇప్పుడు 'ఛత్రపతి శివాజీ' ఏం చెప్పాడు? ఆడవాళ్ళని గౌరవించాలి అని చెప్పాడు. నిజమా? కాదా? నిజమే. నేను కూడా ఆడవాళ్ళని గౌరవిస్తున్నా. ఎవరిని? పద్ధతిగా ఉండి, సాంప్రదాయకంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ ఇంట్లో పనులు చూసుకుంటూ, వాళ్ళ ఆఫీస్‌లోనో లేకపోతే కాలేజ్‌కి వెళ్ళే స్టూడెంట్స్‌తోనో, లేకపోతే ప్రతి ఒక్కరితోనూ పద్ధతిగా మాట్లాడి, నీతి నిజాయితీగా ఒక, ఒక గుడ్ పర్సన్, ఒక ఫీమేల్ గుడ్ పర్సన్ ఎలాగుండాలో అటువంటి వ్యక్తులకి నేను రెస్పెక్ట్ ఇస్తానమ్మా. మీలాంటి వీడియో కాల్ చేసే వాళ్ళకి, మీ బాడీని న్యూడ్‌గా చూపించేటోళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ఏం చెప్పాలి? అవసరం లేదు. అమ్మా అవసరం లేదండి. మీకు మేము రెస్పెక్ట్ ఇవ్వను. ఓకే. నెక్స్ట్ మనం సరికొత్త వీడియోతో రాబోతున్నామండి. ఆ సరికొత్త వీడియోను ఏంటనేది చెప్తే మీ ఎక్సైట్‌మెంట్ తగ్గిపోతుంది. కాకపోతే మరొక 2 డేస్‌లోనే ఆ వీడియో కూడా కొంచెం ఎడిటింగ్‌లో ఉంది. అటు సరికొత్త వీడియో కూడా మీకు అప్‌లోడ్ చేస్తాను. అందరూ తప్పకుండా వెయిట్ చేయండి. మన ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా, లైక్ చేయకోకుండా, వీడియోని షేర్ చేసుకోకుండా ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్‌కి అందరికి షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ. గుడ్ బై అండి.